ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. పితా త్వం మాతా త్వం ధైతి తనయస్త్వం ప్రియా సుహృత్ త్వమేవ త్వం మిత్రం గురురసిగతిశ్చసి జగతం. త్వదీయస్త్వద్భృత్యస్తవ పరిజనస్త్వం గతిరహం ప్రపన్నశ్చైవం తస్యహపి తవైవాస్మి హి వరః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో పాల్గొన మాసం యొక్క విశిష్టతని మనం పెద్దలు మనకి అనుగ్రహించినటువంటి వచనాలను మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనకి చైత్రమాసం కాడ నుంచి చివరిదైనటువంటిది ఈ యొక్క పాల్గొన మాసం. చైత్రమాసంలో మనకు తెలియదే ఉంది ఆ యొక్క వసంత నవరాత్రులు. వైశాఖ మాసంలో విష్ణు యొక్క ఆరాధనకి చాలా విశేషమైనటువంటిది. జ్యేష్ఠ ఆషాఢాలు పోతే ఆషాఢ మాసం అమ్మవారికి పర్వదినాలుగా, శ్రావణ మాసం యథాప్రకారంగా మన లక్ష్మీ ఆరాధనకి, భాద్రపద మాసం ఆ యొక్క గణపతి యొక్క ఆరాధనకి, ఆశ్వీజ మాసం అమ్మవారి శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ యొక్క లలితామాత యొక్క మహోత్సవాలు, కార్తీకం యథాప్రకారంగా పరమేశ్వరునికి, మార్గశిరం ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి యొక్క, అలాగే పుష్యమాసం కూడా మనం పెద్దలన్నీ కూడా ఎక్కువ కాబట్టి ఈ యొక్క పాల్గొన మాసం గురించి మనం దీని యొక్క విశిష్టతను మనం కొంతగా తెలుసుకుందాం. అయితే పూర్ణిమ నాడు ఈ యొక్క పల్గుణి నక్షత్రం ఉన్నటువంటి ఈ యొక్క చాంద్రమానాన్ని మనం పాల్గొన మాసం అని అంటాం. అయితే ఇది మనకి ఇక్కడ వరకు కూడా మనకి మాఘమాసంలో శిశిర ఋతువు ఎలా అయితే ఉందో ఈ శిశిర ఋతువు వెళ్ళిపోయి మనకి వసంత ఋతువు ఆగమనంగా వస్తుందంట ఈ యొక్క పాల్గొన మాసంలో. అయితే ఈ యొక్క పాల్గొన మాసం ఆరంభంలో విష్ణు యొక్క ఆరాధనకి ఎంతో విశేషమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు పెద్దలందరూ కూడా. అంటే విష్ణు యొక్క ఆరాధనకి ప్రీతికరమైనటువంటి మాసం ఏదైనా ఉందంటే అది అన్ని మాసాల్లో ఎలాగైతే ఉన్నాయో ఈ యొక్క పాల్గొన మాసం కూడా విశేషమైనటువంటి చెప్తున్నారు. అయితే ఇది ఈ పాల్గొన మాసంలో మనం ఆచరించేటువంటి విధానాలను మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో, కామక్రోధ లోభ మదమాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోరికలను నియంత్రించడంలో ఒక సాధన చేయడానికి మనకి అనువైనటువంటి మాసం. అంటే ప్రతిరోజు పొద్దున్నే ఉదయం సాయంకాలం ఎలా అయితే స్నాన జపాలని ఎలాగే ఆలోచిస్తాం అలాంటి యొక్క సాధనకి ఎంతో అనువైనటువంటి ఈ యొక్క మాసంగాని కూడా మనకి చెప్తారనమాట. అయితే ఈ ఆకాశంలో శ్వేతవర్ణంలో ఒక దండాకారంగా ఉన్నటువంటి యొక్క నక్షత్రాలు కూడిందే ఈ యొక్క ప్రథమ పల్గుని అంటే పుబ్బ నక్షత్రం, ఉత్తర నక్షత్రం, ఈ రెండు నక్షత్రాలు కూడా. అందుకనే ఈ ఉత్తర పల్గుని నక్షత్రంలో ఆ యొక్క అర్జునుడు జన్మించాడు కాబట్టి అర్జునుడికి మరొక పేరు కూడా ఉంది, అదే పల్గుణుడు అంటారు. అంటే మనం రూమ్లో వచ్చినప్పుడు కూడా అర్జున పల్గుణ అంటాం. అంటే అంతటి అర్జునుడు కూడా ఈ యొక్క ఉత్తర పల్గుని మాసంలో ఈ యొక్క పాల్గొన మాసంలో జన్మించాడనమాట. అయితే మనం ప్రతి మాసంలో చేసేటువంటి దైవ కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క పాల్గొన మాసంలో రెట్టింపు ఫలితాలను ఇస్తాయి అని మనకి శాస్త్ర పురాణాలన్నీ కూడా చెబుతాయి. అంటే ఏదన్నా మనం ఒక ఫలితం ఒక పఠనం కానీ ఒక అర్చన కానీ చేస్తే దానికి వచ్చేటువంటి ఫలితం మనకి రెట్టింపుగా ఉంటుందంట. అయితే ఈ యొక్క ప్రతి మాసంలో కూడా మనకి ఆ యొక్క విష్ణువు యొక్క ద్వాదశ నామాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క నామంగా అధిపతిగా ఆ యొక్క శ్రీ మహావిష్ణువు ఉంటాడనమాట. అలాగే ఈ యొక్క పాల్గొన మాసంలో విష్ణువు యొక్క నామం పుండరీకాక్ష లేదా గోవింద, ఈ యొక్క నామాలతో ఆ యొక్క స్వామి అధిపతిగా ఉంటాడంట. కాబట్టి ఆ యొక్క పుండరీకాక్షుడైనటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువుని ఈ యొక్క పాల్గొన మాసంలో మనం ఆరాధించడం విశేషమైనటువంటి ఫలప్రదాయకం. అలాగే మనం ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తంలో మరియు సాయం సంధ్యా వేళలో కూడా
ఈ యొక్క దేవతార్చన అనేది మనం చేయటానికి ఇది అనువైన సమయం. మనం కార్తీక మాసంలో చేస్తున్నాం కదండి, ఉదయం బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి దీపారాయణ చేస్తున్నాం, అలాగే సాయంత్రం మళ్ళీ దీపారాయణ చేస్తున్నాం. అలాగైతే చేస్తున్నామో ఈ యొక్క పాల్గొన మాసంలో కూడా ఉదయం సాయంత్రం కూడా దేవతార్చనకి మంచి విలువైనటువంటి సమయంగా మనకి పెద్దలు అనుగ్రహించారనమాట. అయితే ఈ యొక్క పాల్గొన మాసం పాడ్యము నుండి ద్వాదశి వరకు కూడా కొన్ని వ్రతాలన్నీ కూడా మనకి పెద్దలన్నీ కూడా శాస్త్ర పురాణాల్లో వివరించారు. అంటే వ్రతాలకి సంబంధించినటువంటి మాసంగా కూడా ఈ యొక్క పాల్గొన మాసాన్ని మనం చేసుకుంటారనమాట. అంటే పాడ్యమి రోజున గుణవాప్తి వ్రతం అని ఒక వ్రతం చేస్తారంట. అంటే దాని గురించి మనం ఒక్కొక్క వ్రతం గురించి తెలుసుకోవాలంటే ప్రత్యేకించి ఒక్కొక్క ఆ యొక్క వ్రతం యొక్క విశిష్టత అని ప్రతి ఒక్కరికి కూడా మనం వీలైనప్పుడు ఆచార్య మంగళాశాస్త్రంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ పాల్గొన మాసం పాడ్యమి నాడు గుణవాప్తి వ్రతం అని చేస్తారంట. అలాగే రెండో లేదు మళ్ళీ తదియ రోజున మధుక వ్రతం అని ఒక వ్రతం చేస్తారంట. ఇప్పుడు మనకి చవితొంజి అది ఎలాగో మనకి పుత్ర గణపతి వ్రతం అని కూడా ఈ యొక్క పాల్గొన మాసంలో చేస్తారు. అయితే ఆ పుత్ర గణపతి రోజున యథాప్రకారంగా ఉపవాసం చేసి ఆ యొక్క తిలానంతో గణపతికి హోమం చేసి అతిథులు భుజించిన తరువాత వీరు హోమం చేసిన వాళ్ళు ఎవరైతే తింటారో అలాంటి వారికి కూడా ఈ యొక్క పుత్ర గణపతి వ్రతం ఉంటుంది. అలాగే పంచమి నాడు అనంత పంచమి అనే వ్రతం కూడా ఒకటి చేస్తారు. అలాగే సప్తమి నాడు అర్ఘ్య సంపుటి అనే ఒక వ్రతం ఉంటుందన్నమాట. ఆ రోజున ఏంటంటే ఉషోదయం వేళ ఆ యొక్క సూర్య నమస్కారాలు, సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్య హృదయం పారాయణం చేయటం. ఇది ఎప్పుడు చేస్తారంటే మనకి సప్తమి నాడు చేస్తారంటే పాల్గొన మాసంలో పాడ్యం నుంచి సప్తమి వరకు కూడా ఇలా ఉన్నాయి. అలాగే మళ్ళీ ఈ మాసంలో మొన్న యథాప్రకారంగా అమ్మవారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతరించినటువంటి తిరునక్షత్రం కూడా ఈరోజు మనకు వస్తుంది ఈ యొక్క మాసంలో. అంటే ఇంతటి నవమి నాడు ఆనంద నవమి అని ఉంటుంది. అంటే ఇద్దరిని లక్ష్మీనారాయణని మిథునాన్ని ఇద్దరినీ ఆరాధించడం, తులసీ దళాలతో పూజించడం అనేది ఈ యొక్క ఆనంద నవమి రోజున చేస్తారనమాట. ఇక తర్వాత ఏముంది మనకి ఏకాదశి. ఆ రోజున ఏకాదశి కూడా అమలైక ఏకాదశి, ధాత్రి ఏకాదశి అని కూడా చెప్తారు. ఈ యొక్క ఏకాదశిలో కూడా మనకి తెలియదు ఏముంది లక్ష్మీనారాయణుల యొక్క ఆరాధన. ద్వాదశి అనగలే నృసింహ ద్వాదశి. అంటే పాడ్యము నుండి ద్వాదశి వరకు కూడా ఇన్ని వ్రతాలన్నింటినీ కూడా మనకి నిక్షిప్తం చేసి ఏదో ఒక వ్రతం కాకపోయినా ఆ యొక్క నామస్మరణ, ఆ యొక్క భగవత్ ఆరాధనలో ఈ యొక్క 12 రోజుల్లో ఏ ఒక్కరోజు కూడా మనం ఆరాధనా కార్యక్రమంలో పాల్గొన్నా సరే విశేషమైనటువంటి ఫలప్రదాన్ని ఇచ్చేటువంటిగా ఈ యొక్క పాల్గొన మాసంలో చెప్తారు. అలాగే మనకి నృసింహ ద్వాదశి రోజున ఆ యొక్క నారసింహుని యొక్క ఉపాసన అనేది చాలా విశేషం. అలాగే త్రయోదశి నాడ ఆ యొక్క గ్రామం యొక్క క్షేమాస్కరం, అలాగే పౌర్ణమి వస్తుంది, మనకి హోళికా పౌర్ణమి. అంటే ఇన్ని పర్వదినాలన్నీ కూడా ఈ యొక్క 15 రోజుల్లో కూడా అంటే ఈ యొక్క శుక్లపక్షంలోనే అన్నీ కూడా నిర్వర్తించారు. కాబట్టి ఈ యొక్క పాల్గొన మాసం యొక్క విశిష్టతని మనకు కొంతగా తెలుసుకునేటట్లుగా ప్రతి ఒక్క వ్రతాన్ని కూడా మనం విపులంగా తెలుసుకుందాం. అంటే ఈ యొక్క విశేషమైనటువంటి రోజుల్లో పుత్ర గణపతి వ్రతం ఒకటి, తరువాత ఆచరించవలసింది లక్ష్మి యొక్క తిరునక్షత్రానికి సంబంధించి మనకు వస్తుంది. అది ఎప్పుడు 24వ తారీఖు వస్తుంది. ఆ రోజున మహాలక్ష్మి ఆవిర్భవించినట్టు అంటే అవతరించినటువంటి రోజు అది. తరువాత ఏకాదశి, నృసింహ ద్వాదశి. కాబట్టి ఈ యొక్క పాల్గొన మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ శుక్లపక్షంలో ఏ ఒక్కరోజు అయినప్పటికీ కూడా ద్వాదశి తిథి వచ్చేంత వరకు కూడా ఆ యొక్క లక్ష్మీనారాయణని బ్రాహ్మీ ముహూర్తంలో సాయం సంధ్యావేళ కూడా దీపారాధన, అష్టోత్తర పారాయణంగా కానీ, ఒక తులసీ దళాలతో అర్చనగా కానీ, మీ యొక్క గోత్రనామాలతో ఆ యొక్క దేవాలయంలో అర్చన చేసి ఆ యొక్క బ్రాహ్మణులకు సగినటువంటి తాంబూలాది సత్కార్యాలను చేసినటువంటి కూడా అధికమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేదిగా ఈ యొక్క పాల్గొన మాసం చెప్పబడుతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క 15 రోజులు ఈ యొక్క శుక్లపక్షం అయ్యేంత వరకు కూడా ఏ ఒక్క రోజైనా సరే ఆ యొక్క స్వామి యొక్క కృపా కటాక్షాలకి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క లక్ష్మీనారాయణుల యొక్క ఆరాధనలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని అమ్మ యొక్క ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఆశీస్సులు మనం ప్రతి ఒక్కరూ కూడా పొందగలుగుతాం. ఆచార్యర్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.